కొన్ని ఇయర్స్తో ఇంపార్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఇయర్స్తో మరి ఇంపార్టెంట్ ఏంటో చూద్దాం. ఆర్య సమాజము ఏర్పాటు 1875. మనం తీసుకున్న సంవత్సరం 1875. మరి ఈ సంవత్సరంలో ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయో చూద్దాం. ఆర్య సమాజ ఏర్పాటు ముంబైలో జరిగింది. దివ్యజ్ఞాన సమాజం మేడం బ్లావెట్స్కీ అండ్ కర్నల్ ఉల్కాట్. ద సూఫికల్ సొసైటీ అంటారు దీన్ని, న్యూయార్క్లో ఉంచడం జరిగింది. నెక్స్ట్ ఇండియాకి 1917లో అనిబిసెంట్ రావడం జరిగింది. మద్రాస్ అడయార్లో దీన్ని స్థాపించడం జరిగింది, దివ్యజ్ఞాన సమాజాన్ని. నెక్స్ట్ 1893లో మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాకు పయనం జరగడం. బాల గంగాధర్ తిలక్ గణపతి ఉత్సవాలు కూడా 1893లో, తర్వాత శివాజీ ఉత్సవాలు 1895లో. మనం తీసుకుంది 1893 గురించి చూస్తున్నాం. అనీ బెసెంట్ భారతదేశానికి తిరిగి వచ్చారు. ప్రపంచంలో తొలిసారిగా మహిళలకు ఓటు హక్కు ప్రసాదించిన దేశం న్యూజిలాండ్. ఇదే 1893లో. 1893లో రెండవసారి ఐఎన్సీకి అధ్యక్షుడిగా అయింది దాదాబాయి నౌరోజీ. ఈ విధంగా మనం 1893ని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 1913. మరి 1913 భారతదేశంలో మొట్టమొదటి మూకీ సినిమా రాజా హరిశ్చంద్ర. అదేవిధంగా టాకీ సినిమా అలం అర. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ బహుమతి అనేది కూడా ఈ సంవత్సరంలోనే, అంటే 1913లో రావడం జరిగింది. నెక్స్ట్ 1932లో 3వ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది గాంధీ ఇర్విన్కి మధ్యన. గాంధీజీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మధ్య పూనా ఒప్పందం అనేది జరిగింది సెప్టెంబర్ 24, 1932లో. నెక్స్ట్ 1969. మరి దీని ఇంపార్టెన్స్ ఏమున్నాయంటే 14 బ్యాంకులను జాతీయకరణ చేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. చంద్రునిపై నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 1975లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రారంభమైంది. లీడ్ బ్యాంక్ పథకం అనేది ప్రారంభమైంది. అర్థశాస్త్రంలో నోబెల్ అవార్డు అనేది ప్రవేశపెట్టారు 1969లో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ క్లాసెస్ మీకు యూజ్ అవుతాయి. డిఎస్సికి మరి ఏ ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అయినా కానీ యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.